ప్రైజ్ ది లార్డ్. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతలు 12:18 ఈ మాటను మనము చూస్తాం. కొందరు మాట్లాడితే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. కొందరు కత్తితో కోసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కత్తితో చాలా గాయపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియకుండానే వారి యొక్క దేహాన్ని వారు బలహీనపరుచుకుంటూ ఉంటారు, అనారోగ్య పాలవుతూ ఉంటారు. సో అలాంటి వారిని దూరం ఉంచడమే మంచిది. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అంటే జ్ఞానము కలిగి మాట్లాడాలి. మనము ఏ పరిస్థితిలో ఎవరితో మాట్లాడినా కూడా చాలా ప్రేమతో మాట్లాడాలి. వారికి ఎంకరేజ్మెంట్గా మనం మాట్లాడాలి. వారితో మనం మాట్లాడుతుంటున్నప్పుడు ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అన్న విధంగా మనం మాట్లాడాలి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా వారికి ఎంతో ఉపయోగకరమైన మాటని మనము మాట్లాడాలి. ఇతరులను ఎప్పుడు గాయపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. ఇతరులను ఎప్పుడు హేళన చేసే విధంగా మనము మాట్లాడకూడదు. ఇతరులు ఎప్పుడు బాధపడే విధంగా, వారిని గాయపరిచే విధంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు. మన సంభాషణ అంతా కూడా ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు మంచి మాటలే మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతుంటున్నప్పుడు ఇతరులు బలపరచబడాలి, ఇతరులు ముందుకు నడిపించబడే విధంగా నువ్వు మాట్లాడాలి. మంచి మాటలే, వారికి మేలుకరమైనటువంటి మాటలే నువ్వు మాట్లాడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతుంటున్నావు? కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతున్నావా, లేదా అందరికి ఉపయోగకరమైన మంచి మాటలు నువ్వు మాట్లాడుతుంటున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో.